ఎవరి ధర్మం వాళ్ళు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో ఒక భర్త ధర్మాన్ని నిర్వర్తించి ఆ తర్వాత తను ఏ పనులైనా చేసుకోవచ్చా? అలా అలాంటి ధోరణిలో ఉన్నారు చాలామంది. భర్తృధర్మం అంటే భర్తృధర్మం ఒకటే కాదు, సొసైటీలో అనేక పాత్రలుంటాయి. అయి అన్ని ధర్మాలు పాటించాల్సిందే. ఏ పాత్రకి ఆ ధర్మం ఉంటుంది. దానికి ఏ న్యాయం. వర్ణానికి వర్ణం కూడా ఉంది ఇక్కడ. ఆ! వర్ణ ఆశ్రమ ధర్మాలు. వర్ణాశ్రమ ఆ! ధర్మాలు. బ్రాహ్మణుడి యొక్క కర్తవ్య నిష్టని సరిగా పాటించకపోతే అప్పుడు ఈ లోకానికి, ఈ విశ్వానికి విఘాతం కలుగుతుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రః చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. కాళ్ళున్నాయి, పొట్టుంది, భుజాలున్నాయి, బాహువులు, శిరస్సుంది. ఈ శిరస్సు బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానాన్ని అంతా ఇక్కడే ఉంటుంది మనకి. కళ్ళు జ్ఞానేంద్రియాలు, శ్రోత్రేంద్రియాలు, ఘ్రాణేంద్రియము, రసేంద్రియము, త్వగేంద్రియం. ఇవి సిచ్యువేటెడ్ ఎట్ ఓన్లీ ది టాప్ ఆఫ్ ద బాడీ. ఇదే హెడ్ అంటాం మనం. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే శరీరం అనేది ఈ విశ్వం అయితే, ఈ సమాజం అయితే, ఆ సమాజానికి హెడ్. అంతేగాని బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టారని కాదు, నీ ముఖమే బ్రాహ్మణుడు. ఎందుకంటే జ్ఞానేంద్రియములు, జ్ఞానము ఉండేటటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ వరకు బ్రాహ్మణుడు అయితే బాహువులు అనేటటువంటివి క్షత్రియుడు. క్షేత్రం అనే శరీరాన్ని, సమాజాన్ని సంరక్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు క్షత్రియుడు. అలా ఉండాలి. ఆ క్షత్రియుడిలో ఆ బీజం ఉంటుంది. ఆ బీజం వల్లనే ఆ జన్మ వస్తుంది. ఎలా అయితే మామిడికాయలు రకరకాలు ఉన్నప్పుడు అన్నీ మామిడికాయలే, అందరూ మనుషులే, కానీ బంగినపల్లి మామిడికాయ ఒక రకంగా ఉంటుంది, రసాలు ఒక రకంగా ఉంటుంది. అలాగే మామిడికాయ ఒకటైనప్పటికీ దానిలో ఉన్నటువంటి రసాయనం మారడం చేత దాని యొక్క రుచి, రంగు, వాసన మారుతుంది. అలాగే మన యొక్క వర్ణ వ్యవస్థలో కూడా చాతుర్వర్ణ్యం అంటే అవి వర్ణాలంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్, ఇట్స్ నాట్ ఏ క్యాస్టిఫికేషన్, ఇట్స్ ఏ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే సమాజంలో ఎవరెవరు ఏ వృత్తులు చేయాలి. ఒక ఆఫీస్ ఉన్నప్పుడు అతను కెమెరామ్యాన్, నువ్వు యాంకరు, ఇంకొకరు డైరెక్టరు, ఇంకొకరు ఒకే ఆఫీసులో ఉండి పని విభజన చేసినట్టు మన శరీరంలో కూడా ఇది చూడడానికి, వినడానికి, వీటికి రికార్డు చేయడానికి, ఇవి శరీరాన్ని రక్షించడానికి బాహువులు. అలాగే నువ్వు తిన్నది ఏదైనా అన్నీ కాలు గోరు దగ్గర నుంచి నఖశిఖ పర్యంతం ఈ తిన్నది బిస్కెట్ అయినా, బిర్యానీ అయినా, దానిలో ఉన్నటువంటి ఏది ఏ విటమిన్ కాంబి విటమిన్, ఏ ఏ మినరల్స్కి ఆ మినరల్స్ అన్నీ డివిజన్ చేసే వ్యవస్థ అంతా ఇక్కడ ఉంటుంది. ఇది మనకు పచ్చన వ్యవస్థ అంటారు, అంటే జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థలో జరిగేటటువంటి అవస్థలని తానుపడి గోరికి ఏం కావాలి, వెంట్రుకి ఏం కావాలి, లోపల ఉన్నటువంటి అవయవాలకి ఏం కావాలో అవన్నీ వ్యాపితం చేసేవాడు వ్యాపారి, వాడు వైశ్యుడు. వైశ్యుడు అంటే నీ పొట్ట భాగం. ఈ మూడిటిని కూడా అగ్రవర్ణం కింద చూపించారు. ఎందుకంటే మెయిన్ వర్క్ అంతా ఇక్కడే ఉంది, శరీరాన్ని పోషించడం. ఇవి కాళ్ళు చేతులు మాత్రం కేవలం చేతలు చేసి నడవడానికి. కాబట్టి ఈ విధంగా వర్ణ వ్యవస్థని క్లాసిఫికేషన్స్ ఆఫ్ వర్క్, డివిజన్ ఆఫ్ వర్క్ చేసి సమాజాన్ని ఉద్ధరించడానికి. అందరూ కలెక్టర్ అయితే మరి మిగతా పనులు చేసేవాళ్ళు ఎవరు? అందరూ చదువుకుంటే మరి మిగతా వృత్తులు చేసేవాళ్ళు ఎవరు? అందుకే ఏ వృత్తిని బట్టి ఆ ధర్మాన్ని చేయడం, కుమ్మరి కుండలు చేయడం ఎంత గొప్పదో అర్థమైందా? బ్రాహ్మణుడు తిరుపతి దేవాలయంలో అర్చకత్వం చేయడం ఎంత గొప్పదో, కుండలు చేసే కుమ్మరి కొండ చేయడం కూడా అంతే గొప్పది. వాడు దైవాన్ని చేరితే వీడు దైవాన్ని తొందరగా చేరతాడు. ఎందుకు వృత్తి ధర్మాన్ని వదలడం అంటే కత్తిని వదిలి కథన రంగంలో దూకడం లాంటిది. అందుకు వృత్తిని ఎవరూ వదలకూడదు. నా వృత్తిని నేను గౌరవించుకోవాలి. అర్థమైందా? కషాయవాడు కషాయ పని చేయడం ధర్మం. కషాయ పని చేయడం ధర్మం ఎలా అవుతుంది అని సందేహం కలుగుతుంది. వాడి వృత్తి ధర్మాన్ని వాడు పాటించాలి, వృత్తి ధర్మం అది. అలాగే బ్రాహ్మణుడు యజ్ఞ యాగాది క్రతువులు చేయడం ఎంత గొప్పదో, అదేవిధంగా కషాయవాడు తన వృత్తిని చేయడం కూడా అంతే గొప్పది. ఈ రెండు కూడా ధర్మాలే. అలాగని ఇప్పుడు సమాజంలో ఏమంటున్నారంటే, అంటే మా పని మేము మంగళ పనే చేయాలా, మాదిగ పని చేయాలా అంటే మాదిగా కాదు, మాదిగా చేయాలి.
అర్థమైందా? మంగళకరంగా చేయాలి. అర్థమైందా? మాలగా వేసుకోవాలి సమాజం. అగ్ర కులాలనేవి అణగదొక్కటం వలన జరిగినటువంటి పొరపాటు. అంటే అగ్ర కులాల్లో వారి ధర్మాన్ని వారు ఆచరించకుండా నిమ్న కులాలని అణగదొక్కడం చేత ఈ సమాజంలో ఇన్బ్యాలెన్స్ ఏర్పడింది. సమత్వం యోగ ఉచ్యతే. అందుకే అగ్ర కులం లేదు, నీచ కులం లేదు. అన్ని కులాలు ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు లాంటివి. కాబట్టి కులధర్మాన్ని ఎప్పుడు నష్టం కలిగిస్తామో అప్పుడు వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ధర్మానికి నష్టం కలుగుతుంది. ధర్మానికి ఎప్పుడు నష్టం కలిగిందో విశ్వ వినాశనానికి అది మూలమవుతుంది. అందుకే ఈరోజు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. బయట సమాజంలో ఏమవుతుంది? ఇప్పుడు వర్ణ, ఆశ్రమ, ధర్మాలు. వర్ణాల గురించి చెప్పాము. ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమం అంటే ఏంటి? కట్టి ఏవో ఆశ్రమాలు, అందరికీ ఆశ్రయం కల్పించేవి ఆశ్రమాలు కాదు. ఆశ్రమాలు అంటే మనకి చతుర్విధ ఆశ్రమాలు ఉన్నాయి. దాంట్లో బ్రహ్మచర్యం, గారహస్థం అంటే గృహస్థాశ్రమం, అలాగే వనప్రస్థం, తర్వాత సన్యాసం. ఈ బ్రహ్మచారి ఏం చేయాలి? బ్రహ్మచారి ఎప్పుడు కూడా గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తూనే ఉండాలి. అంతేగాని అన్యమైనటువంటి ఈరోజు ఆధునిక విద్యార్థులందరూ కూడా సినిమాల్లో అంటే విద్యాలయాల్లో కంటే విలాసాలయాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. పూర్వకాలంలో అందుకే ఇవన్నీ కూడా అడవుల్లో ఉండి గురుకులాలని. అంటే బయటకు వెళ్ళడానికి ఏమీ ఎంటర్టైన్మెంట్కి ఏమి ఉండేది కాదు. కేవలం ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఓన్లీ. అంటే విద్య మీదే ఫోకస్ చేసి వాడి దృష్టి అంతా ఉండేటట్టు చేసేవారు. ఇది విద్యార్థిలోకి ఆచరించాల్సినటువంటి ధర్మం. అంటే బ్రహ్మచారి తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క బుద్ధిని, తన యొక్క మనసుని, ప్రతి ఒక్కదాన్ని కూడా ఆల్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్ ఓన్లీ. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చదువుకునే సమయంలో అనేక రకాల ఆలోచనలకి మూలం అవుతుంది, బుద్ధి వక్రిస్తుంది. ఎప్పుడైతే ఫౌండేషన్ విద్యార్థి దశ సరిగా లేదో తర్వాత జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకు బ్రహ్మచారి ఆశ్రమంలో ధర్మం ఉన్నది. అలాగే గృహస్థాశ్రమం. ఎప్పుడైతే బ్రహ్మచారిగా తన పూర్ణత్వం సిద్ధించాడో, తనలో ఉన్న అన్ని ప్రిజర్వ్ చేసుకున్నాడో, ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నాడో, ఆ సమాజంలో జీవించే జీవన విధానం వస్తుంది. అప్పుడు తన భార్యను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి, శరీరం భోగ వస్తువు కాదు, ఇది యోగ వస్తువు అని భార్యని సాధారణచారిణిగా భావించేటటువంటి భావన నీకు విద్యార్థి దశలో గురువు పెడతాడు. అందుకు గృహస్థాశ్రమం బాగుంటుంది. గృహస్థగా ఈ శరీరం అనేది భోగాన్ని అనుభవించడానికి వచ్చింది కాదు, ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయడానికి సహధర్మచారిణి. ధర్మం ఏంటి? మోక్షప్రాప్తి కోసం చేసే ప్రయత్నాన్ని ధర్మం అంటారు. అంటే ఈ బంధ విముక్తిని కలిగించేటటువంటి దాన్ని ధర్మం అంటారు. అలాంటి ధర్మాన్ని ఆచరించడానికి తోడుగా సహధర్మచారిణి అని భార్యను తీసుకొస్తారు. ఆ భార్యని సరిగా ఈ ధర్మాన్ని ఆచరించడానికి అంత పవిత్రమైనటువంటి ఒక యోగా సమిధగా భావన చేసి భర్త భార్యలు కలిసి సత్సంతానాన్ని వృద్ధి చేస్తారు. సత్సంతానాన్ని ఎప్పుడైతే వృద్ధి చేశారో సమాజానికి విఘాతం కలిగించే వినాశకర శక్తులుగా వాళ్ళు తయారవరు. ఎప్పుడు గృహస్థాశ్రమం సరిగా ఉంటుందో రేపు భవిష్యత్తులో వచ్చేటటువంటి ఈ జనరేషన్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. తర్వాత గృహస్థాశ్రమం తర్వాత వచ్చేటటువంటి ధర్మం వనప్రస్థం. వనప్రస్థం అంటే పిల్లల్ని కన్న తర్వాత మనం భార్యాభర్తలుగా ఉండం, తల్లిదండ్రులు అవుతాం. భార్యాభర్తల పాత్ర నుంచి తల్లిదండ్రుల పాత్రకు వెళ్ళాలి. అంతేగాని చివరి వరకు భార్యాభర్తలుగా ఉండకూడదు. ఆ భార్యాభర్తల పాత్రని నుంచి తల్లిదండ్రుల పాత్రలోకి మారిన వాళ్ళు ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు. తల్లిదండ్రుల పాత్ర ఎప్పటి వరకు ఉండాలంటే తన బిడ్డ తండ్రి అయ్యే వరకు, తన బిడ్డలు తల్లిదండ్రులు అయ్యే వరకు తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు వాళ్ళు వనాలకి ప్రస్థానం చేయాలి. వనప్రస్థానం అంటే వనం అనే పదానికి భగవంతుడని ఒక అర్థం. వనం అనే పదానికి అంటే ఫారెస్ట్, అడవి అని అర్థం వస్తుంది. అడవుల్లో ఎవరు ఉండేవారు? పూర్వం ఋషులు ఉండేవారు. శాంతి కాముకులైనటువంటి ఋషులు ఉండేవారు. ఇప్పుడు టెర్రరిస్టులు, నక్సలైట్లు, దొంగలు ఆవాసం అయిపోయింది.
అంటే క్రూరమైనటువంటి పనులకు ఆవాసమైంది. ఎందుకు? సత్పురుషులైనటువంటి వాళ్ళు ధర్మాన్ని ఆచరించడం అనేది తగ్గిపోవడం వలన అధర్మం వృద్ధి చెందుతూ ఉన్నది. అందుకు అలాంటి వనాలకు ప్రస్థానం చేసి యోగులు ఋషుల్ని సేవించి తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళేవారు. ఇది ఆశ్రమ ధర్మాలు. మతాల పేరుతో మారణహోమాలు రావడానికి ధర్మం లోపించడం వలన, ధర్మం అంటే చెప్పేవారు లేకపోవడం వలన, ధర్మం అంటే వినేవారు లేకపోవడం వలన, కాబట్టి సతతము సనాతన ధర్మం ఎక్కడ వృద్ధి చెందుతుందో అప్పుడే ప్రపంచ శాంతికి మూలమవుతుంది. ప్రపంచ శాంతి కావాలని యుఎన్ఓలో మీటింగులు పెడితే అవదు. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావి అతశాంతి అశాంతస్య కుతః సుఖం. ఎక్కడ శాంతి లేదు, మనిషిలో శాంతి లేదు, మనసులో శాంతి లేదు, సమాజంలో శాంతి లేదు, వ్యక్తుల్లో శాంతి లేదు, దేశాల్లో శాంతి లేదు, ప్రపంచంలో శాంతి లేదు. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు.